కుట్రలు బహువిధములు. ఒక కుట్రను ఛేదించేలోపు ఇంకొక కుట్ర సెట్ అవుతుంటది. పహల్గామ్ ఇన్సిడెంట్ ద్వారా ఒక కుట్ర చేస్తే దానికి ప్రతీకారంగా భారత్ దాడి ఇదంతా చూసాం. కొంత డబ్బులు నష్టం గదా! సమయం నష్టం గదా! అదే సమయంలో టూరిజాన్ని కొంత దెబ్బతీసినటువంటి విధంగా గదా! ఇదంతా ఒక యాస్పెక్ట్. సరే మీడియా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఆడిన గేము, దీని వలన జరిగే నష్టం ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ కూల్చివేత సంఘటన. అది కూలినదే కుట్ర కాదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలుతుంది. బట్ ఆ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ ఇప్పుడు తర్వాత దాదాపుగా 15, 20 విమానాలు ఏదో ఒక సాంకేతిక కారణాలు చెప్పి ఆగడం. ఇప్పుడు దీని మీద తాజాగా ఒక సమాచారం బయట లీక్ అయి ప్రచారం చేస్తున్నది ఇంటర్నేషనల్ మీడియా ఏంటంటే, భారతదేశంలో 130 ఎయిర్ క్రాఫ్ట్‌లకి ఏదో ఒక చిన్న సమస్యలుంది. గ్రౌండెడ్ సంబంధించినటువంటి సమస్యలో పైకెళ్ళేటటువంటి సమస్యలో ఇప్పటిదాకా ఇవి లైట్ తీసుకుని పైలట్ల చాణక్యం మీద నడుపుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ రిపేర్లు చేయడానికి విదేశీ సంస్థలు ఒక్కొక్క విమానానికి నెలల తరబడి టైం పడుతుంది. ఇలా కాకుండా ఆల్టర్నేటివ్ మార్గాల్లో వెళ్ళిపోయారు. అందుకే ఇట్లాంటి ప్రమాదం జరిగిందంటూ అంతర్జాతీయ మీడియా ఒక కుట్రపూరిత ప్రచారం చేస్తుంది. 130 ప్లేన్లు సీరియస్ ఇన్స్పెక్షన్ కోసం ల్యాండ్ అయిన మాట వాస్తవమే గాని, ఇవన్నీ ఆ కారణాలతో కాదని మనం చెప్పినా ఈ ప్రచారమే ఎక్కువ నడుస్తూ ఉండటంతో ఇప్పుడు విమానంలో చిన్నపాటి ప్రాబ్లం వచ్చినా అర్జెంటుగా ప్రయాణికులు గొల్లుమంటం, వెంటనే విమానాశ్రయంలోకి దించేయడం జరుగుతున్నాయి.